కష్టమిది నీ గర్వమిది నువ్వు కడుపున పెంచిన బిడ్డ ఇది నీ గెలుపు ఇది ప్రతి తలపు ఇది నువ్వు పుడమితో చేసిన చెలిమిది వ్యవసాయమనే నీ సాయము తార పులకరించిన నేల ఇది మరి అందరి ఆకలి తీర్చిన చేతిని నోటికి నడిపేదారి అది అమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ భరత మాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ తరతరాల యమయాతన తీర్చిన పరనాగల గాంధీ అదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన హక్కి పిడుగు అల్లూరి అన్నా మన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్తల పెట్టి మన ఫిరంగులెక్కు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేర్చితే వందే మాతరం వందే మాతరం I can read English. It's a mere language. Just words. Words without culture have no meaning. मैं लक्ष्मीबाई हूँ, झांसी की रानी। झांसी को अंग्रेजों के हाथों में नहीं जाने दूंगी। आजाद हिंद फौज दड़पति नेताजी अखंड भरत जाति कन्न मरो शिवाजी सायुध संग्राम में न्यायमणि स्वतंत्र भारतावनि मन स्वर्गमणि ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జైకుందని నడిగాడు గగన సిగల గెగసి కనుమరుగైపోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్. After a lot of struggle, India got independence in August 15, 1947, so all the Indians are started celebrating.